Good morning, students. So welcome to Economic Guru classes. So ఇక్కడ మనం పార్ట్ 2లో వచ్చేసాం. పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ 1లో మనం కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. పార్ట్ 1లో వచ్చేటప్పటికి అంటే మనం ఏవైతే సమకాలీన అంశాలు డిస్కస్ చేస్తున్నామో కాంటెంపరీ ఇష్యూస్ అనుకున్నాం. ఎకానమీకి రిలేటెడ్గా ప్రజెంట్ ఉన్న కాన్సెప్ట్స్ అంటే ప్రజెంట్ న్యూస్లో ఉన్న కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తూ వచ్చాం. పార్ట్ 1 ఫినిష్ చేసుకున్నాం. దానిలో దాదాపుగా 3 టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో ఇంకొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో వెళ్దాం, సెషన్లోకి వెళ్దాం. మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి ఇవాళ సెషన్లో. సో మొదటిది వచ్చేటప్పటికి బిట్ కాయిన్లు. ఇక్కడ ఉంది చూడండి, బిట్ కాయిన్లు ఇదొకటి ఫస్ట్ టాపిక్. తర్వాత సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆస్తి నాణ్యత మరియు క్రెడిట్ ఛానల్ పై ఆర్బీఐ వర్కింగ్ పేపర్ అంటాం. ఎవరు వర్కింగ్ పేపర్ ఇచ్చారు అనే సింపుల్ గా క్వశ్చన్ కూడా అడగచ్చు. దేని మీద? ఆస్తి నాణ్యత మరియు క్రెడిట్ ఛానల్స్ మీద సింపుల్ క్వశ్చన్ అడగచ్చు. బిట్ కాయిన్స్ గురించి చాలా నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే వేరియేషన్, దాని చరిత్ర గురించి అడుగుతున్నాడు. అసలు ఎలా వాటి జనరేషన్ ఎలా అవుతుంది, ఇండియాలో వాటి పరిస్థితి ఏంటి, ఇలాంటి వాటిని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి ఇది ఫోకస్ చేయాలి. వర్కింగ్ పేపర్ ఓకే. తర్వాత వలసదారుల డేటాబేస్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు కదా, మైగ్రెంట్ వర్కర్స్ గురించి అనమాట. మైగ్రాంట్స్ డేటా అనమాట. ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఈ మైగ్రెంట్ వర్కర్స్ కోసం ఏమి ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం 1 by 1 డిస్కస్ చేస్తూ వస్తాం ఇక్కడ. ఓకేనా? సో అది కాన్సెప్ట్. మనం ముందుగా మన ఫస్ట్ టాపిక్ బిట్ కాయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇదిగోండి బిట్ కాయిన్స్. సో ఇక్కడ బిట్ కాయిన్ అనగానే మనకి వీటిని క్రిప్టో కరెన్సీ అని అంటారు అనమాట. వీటిని క్రిప్టో కరెన్సీ అంట. ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చింది అని అంటే దాని అవసరం ఏమొచ్చింది ఇక్కడ అని అంటే, సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అనమాట. చూద్దాం. చూడండి వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఇటీవల క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ ఏ టైప్ 1 అంటే క్రిప్టో కరెన్సీ అంటాం. క్రిప్టో కరెన్సీ అంటే దీనికి జనరల్ గా క్రిప్టో కరెన్సీ అంటున్నాం కదా, ఫియట్ కరెన్సీ అని ఉంటుంది. ఫియట్ అని ఉంటాం. ఫియట్ కరెన్సీ అంటాం. ఫియట్ కరెన్సీ ఉంటుంది. ఫియట్ కరెన్సీ అంటే గవర్నమెంట్ ప్రింట్ చేసే కరెన్సీ, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే కరెన్సీ మార్కెట్లోకి. అంటే ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న 10 రూపీస్ నోట్లు కానీ, 20 రూపీస్ నోట్స్ కానీ, కాయిన్స్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఫియట్ కరెన్సీ. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. గవర్నమెంట్ వాటికి మార్కెట్లో సర్క్యులేట్ అయ్యే, మార్కెట్లో రొటేట్ అయ్యే కెపాసిటీని కలిగిస్తుంది, శక్తినిస్తుంది. అలాంటి వాటిని ఫియట్ కరెన్సీ అంటాం. ఈ ఫియట్ కరెన్సీని ఏం చేయొచ్చు అంటే మనం 2016 నవంబర్ 8 డిమానిటైజేషన్ చేశాం. ఈ కరెన్సీని ఏం చేయొచ్చు అని అంటే వాటిని మార్కెట్లోకి సర్క్యులేషన్ లేకుండా ఆపేయచ్చు, మార్కెట్లోకి సర్క్యులేషన్ చేయొచ్చు. సో మార్కెట్లోకి సర్క్యులేషన్ లేకుండా కనుక చేస్తే, కరెన్సీని మార్కెట్లో సర్క్యులేషన్ లేకుండా కనుక చేస్తే వాటిని ఏమంటామంటే డిమానిటైజేషన్ అంటాం. ఆ ప్రాసెస్ని డిమానిటైజేషన్ విన్నాం మనం. ఓకే, నవంబర్ 8, 2016 కదా. అలాగే కరెన్సీని మార్కెట్లో రొటేట్ చేసే విధంగా కూడా చేయొచ్చు. దాన్ని ఏమంటారంటే రీమానిటైజేషన్ అంట. సో ఈ 2 కాన్సెప్ట్స్ మీద తెలిసి ఉండాలి, కొంత ఐడియా ఉండాలి. ఓకే, వద్దాం మనం ప్రజెంట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఇటీవల క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో, ఈ క్రిప్టో కరెన్సీ అయిన బిట్ కాయిన్ విలువ దాదాపుగా $20,000 కి పెరగడం జరిగింది. $ని దాటడం జరిగింది. ఎన్ని అనేది కూడా నెంబర్ ఇంపార్టెంట్ మనకి కదా. ఎన్ని అని అంటే $20,000 దాటింది. అయితే ఏమైంది దాటడం వల్ల ఏంటి అని అంటే, బిట్ కాయిన్ ధర ఎప్పుడు అస్థిరంగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ వన్. ఇలాంటివి మనకి సబ్ పాయింట్స్ లో ఇస్తుంటాడు. క్రింది వానిలో బిట్ కాయిన్లకి సరైన అంశాన్ని తీసుకోండి అని గుర్తించండి అని అడిగాడు అనుకోండి. దీని ధర ఎప్పుడు అస్థిరంగా ఉంటుంది. అస్థిరంగా ఉండడం అంటే కాన్స్టెంట్ కాదు, స్థిరం కాదు, అంతే కదా. కాన్స్టెంట్ కాదు అని అంటే ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ అంటూ ఉండదు, ఎప్పుడు మారుతూ ఉంటుంది అనేది మీనింగ్ అది. మరియు ప్రస్తుత పెరుగుదలకు స్పష్టమైన వివరణ లేదు. అంటే ఎందుకు ఇది పెరిగింది అని అనడానికి వివరణ లేదు. ఎందుకు పెరిగింది అని అనడానికి ఏంటంటే ఒకటి డిమాండ్ వైజ్ రీజన్ అయి ఉండాలి. దానికి ఉన్న డిమాండ్ పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఫ్యూచర్ లో దీని వాల్యూ పెరుగుతుంది ఇంకా అనే ఉద్దేశంతో మదుపరులు అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే, పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో దీనిలో ఎక్కువ పెట్టుబడి పెట్టి ఉండొచ్చు. అదొక రీజన్ అయి ఉండాలి. కానీ స్పష్టమైన వివరణ అయితే లేదు.
క్రిప్టో కరెన్సీ అనేది ఒక నిర్దిష్ట రకం వర్చువల్ కరెన్సీ అంటున్నాడు. వర్చువల్ కరెన్సీ అని అంటే ఏంటంటే ఈ పదం కూడా మాట్లాడుతున్నాడు. వర్చువల్ కరెన్సీ అంట బాగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తున్నాడు. వర్చువల్ కరెన్సీ అంటే ఏంటి అంటే ఫిజికల్ ఫార్మాట్ ఉండదు, వాటికి ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అవ్వవు, అంటే భౌతికంగా ఉండవు అనమాట. ఫిజికల్ ఫార్మాట్ ఉండదు. అంటే ఇప్పుడు మనం 10 రూపీస్ నోటో 20 రూపీస్ నోటో కరెన్సీని పట్టుకున్నాం అనుకోండి, అది ఫిజికల్ ఫార్మాట్ ఉన్నట్టు వాటి. దీనికి అలా ఫిజికల్ ఫార్మాట్ ఉండదు, భౌతికంగా ఇవి ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు, వీటి లభ్యత కూడా ఉండదు భౌతికంగా. బట్ మరి ఎలా ట్రాన్సాక్షన్ జరుగుతాయంటే ఆన్లైన్ లో కొనడం అమ్మడమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకని దీన్ని వర్చువల్ అంటాం, వర్చువల్ కరెన్సీ అంటాం. క్రింది వారిలో వర్చువల్ కరెన్సీ ఉదాహరణ ఏంటి అని అన్నాడు అనుకోండి, బిట్ కాయిన్ ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, అలాగనమాట. సో ఆ పాయింట్ ని క్యాచ్ చేయాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనం. దీని విలువ అస్థిరంగా ఉంటుంది అనేది ఒక పాయింట్ అయితే, తర్వాత దీనికి తోడు ఇంకా మనం ఇంకొక పాయింట్ ఏం విన్నాం, వర్చువల్ కరెన్సీకి సంబంధించినది ఈ పర్టికులర్ బిట్ కాయిన్ అనేది తెలియాలి. తర్వాత ఇక్కడ ఇది వికేంద్రీకరింపబడింది, అన్సెంట్రలైజ్డ్ అనమాట, వికేంద్రీకరించబడింది మరియు క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ పద్ధతుల ద్వారా రక్షింపబడుతుంది. ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనే వర్డ్ మనం వింటూ ఉంటాం. ఇప్పుడు మనకి పాస్వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఈమెయిల్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇంకొక పాస్వర్డ్స్ ఉన్నాయనుకోండి, పాస్వర్డ్స్ ఎన్క్రిప్ట్ అవుతాయి, డీక్రిప్ట్ చేసుకుంటాం, ఎస్ఆర్ను. సో అలాగా ఇక్కడ ఏంటి అని అంటే ఎన్క్రిప్షన్ అంటే అక్కడ మనం ఇచ్చిన లెటర్స్ చూడండి, పాస్వర్డ్ లో మనకి ఏమవుతాయి, మనం ఇచ్చిన పాస్వర్డ్ డాట్స్ వస్తుంది, అలాగంటే ఎన్క్రిప్ట్ అయ్యే పద్ధతి అనమాట. అది ఎవరికి తెలియకుండా అనమాట, దట్స్ పాయింట్. సో ఆ విధంగా ఈ క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ పద్ధతుల ద్వారా రక్షింపబడుతుంది. అంటే ఏదైతే ఈ బిట్ కాయిన్ సిస్టమ్ ఉందో దాన్ని సపోర్ట్ చేసేది ఏంటంటే క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్స్ అంట. దాన్ని ప్రొటెక్ట్ చేసే మెకానిజం పేరు క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్. అంటే అవి సురక్షితంగా ఉండడానికి, సురక్షితమా కాదా అని తెలుసుకోవడానికి, ఈ మనకి సురక్షితం అని చెప్పడానికి మెయిన్ పాయింట్ కింద చెప్పుకోవచ్చు. క్రిప్టోగ్రాఫిక్ ఎన్క్రిప్షన్ ద్వారా వాటిని రక్షింపబడతాయి ఏవి, బిట్ కాయిన్స్ ని. క్రిప్టో కరెన్సీలకు బిట్ కాయిన్, ఎథిరియం ఇలాంటివి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట, ముఖ్యమైన ఉదాహరణగా చెప్పచ్చు. బిట్ కాయినే కదా అందరికీ బాగా తెలిసింది, బిట్ కాయినే కదా అందరికీ బాగా తెలిసింది బిట్ కాయిన్. అలాగే దీంతో పాటు ఎథెరియం, తర్వాత పోతే వేవ్స్, ఇలాగా వేవ్స్ అనేది కూడా ఉందన్నమాట. ఇవన్నీ క్రిప్టో కరెన్సీలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మనం బాగా ఫ్రీక్వెంట్ గా వినేది క్రిప్టో కరెన్సీనే కదా, ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఇలాంటివి. ఎథీరియం కూడా ఇంపార్టెంట్ వన్, అది ఫేమస్ వన్ అది. సో ఇక్కడ ఇది న్యూస్ లో ఉండడానికి గల కారణాలు మనం ఇప్పుడు చూసాం. అంటే $20,000 దాని వర్త్ దాటింది కాబట్టి అందుకని న్యూస్ లో ఉంది అనే పాయింట్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే అసలు బిట్ కాయిన్ ఏంటి, ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇండియాలో దీని పరిస్థితి ఏంటి అది తెలియాలి మనకి. ఇండియాలో దీని పరిస్థితి ఏంటి అంటే ఇండియాలో మన వాడకంలో ఉందా, దీనికి ఉన్న ఛాన్సెస్ ఏంటి, కండిషన్స్ ఏంటి ఇవి చూద్దాం ఒకసారి. మనం ఇక్కడ ముఖ్య విషయాల కింద చూస్తే బిట్ కాయిన్ అనేది ఒక రకమైన డిజిటల్ కరెన్సీ. ఇక్కడ నేను పాయింట్స్ వైజ్ మెన్షన్ చేస్తాను. ఇది ఇట్స్ డిజిటల్ కరెన్సీ అనుకున్నాం ఒకటి. బిట్ కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ, ఓకే. ఇంకా ఏమున్నాయి, డిజిటల్ కరెన్సీ, ఓకే. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఎవరికైనా తక్షణ చెల్లింపులను అనుమతిస్తుంది. అంతేకాకుండా 2009లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది, 2009లో ప్రవేశపెట్టారు, 2009లో, ఓకేనా. సో దీన్ని బిట్ కాయిన్ ఓపెన్ సోర్స్ ప్రోటోకాల్ పై ఆధారపడి ఉంటుంది. ఓపెన్ సోర్స్ అనమాట, అంటే ఎవరైనా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది, ఓపెన్ సోర్స్, అదే కదా మీనింగ్ ఓపెన్ సోర్స్ అంటే. మరియు ఏ కేంద్ర అధికారం జారీ చేయదు. అంటే ఇప్పుడు జనరల్ గా కరెన్సీ ఉందనుకోండి, ఇండియాలో కరెన్సీ ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేస్తుంది కదా, ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి దాని మీద కంప్లీట్ కంట్రోల్ ఉంటుందనే కదా మీనింగ్. అంటే ఆ పర్టికులర్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేయడానికి కావాల్సిన కండిషన్స్ అన్ని ఆర్బీఐ చేతిలో ఉంటాయి. అలా ప్రతి కంట్రీకి ఒక రిజర్వ్ బ్యాంక్ అంటూ ఉంటుంది. సో అది ఆ కంట్రీలో కరెన్సీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇదే కదా మనకు తెలిసిన ప్రాసెస్, మనం విన్న ప్రాసెస్ ఇదే కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే
ఎలాంటి కేంద్ర అధికారం జారీ చేయదు. ఏ కేంద్ర అధికారం జారీ చేయదు. దీనికంటూ హైయర్ పవర్ ఉండదు కరెన్సీని జారీ చేయడానికి. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. దిస్ వన్. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ మనం జనరల్ గా చూస్తే దీని హిస్టరీ కనుక చూసామంటే బిట్ కాయిన్ యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి క్లియర్ గా లేదు, అంటే అస్పష్టత ఉందన్నమాట. తర్వాత ఎవరు దీన్ని స్థాపించారు అని అంటే మనకి ఒక పర్సన్ ఉన్నారు, సతోషి నాకామోటో అనేసి. ఆయన ఇంట్రడ్యూస్ చేశారనమాట. సతోషి ఈ పేరు కూడా వాడతారు కరెన్సీ బాట్లో, సతోషి నాకామోటో. దిస్ పర్సన్ ఇతని గుర్తింపు ద్వారా వెళ్ళిన ఈ ఖాతాలు ఓపెన్ అవ్వడం, 2008లో ఆర్థిక సంక్షోభం తర్వాత ఈ ఒక అకౌంట్ వ్యవస్థను, అంటే ఈ వ్యవస్థను సంభావితం చేసింది అని అంటే చెప్తారు. అంటే దీనికి నిర్దిష్టంగా ఎక్కడి నుంచి వచ్చింది అనే క్లారిటీ అయితే లేదు కంప్లీట్ గా. సో అస్పష్టత ఉంది. తర్వాత ఇక్కడ దీని ఉపయోగం కనుక చూసామనుకోండి, వాస్తవానికి బిట్ కాయిన్ ఫియట్ డబ్బుకు ప్రత్యామ్నాయం. అంటే ఇది మన ఫియట్ కరెన్సీ వచ్చేటప్పటికి, అక్కడ మనం ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, బిట్ కాయిన్ అనేది ఫియట్ కరెన్సీకి, బిట్ కాయిన్స్ అనేది ఫియట్ కరెన్సీ అని అన్నాం కదా, ఫియట్ అంటున్నాం కదా, ఇది దీనికి ప్రత్యామ్నాయం, ఫియట్ కి ప్రత్యామ్నాయం అనమాట. ఫియట్ అంటే ఏంటి మనకి చెప్పుకున్నాం, ఫియట్ కరెన్సీ అని అంటే ఏంటి, భౌతికంగా ఎగ్జిస్ట్ అవుతుంది, భౌతికంగా ఉండేది. ఇది వచ్చేటప్పటికి ఏమంటున్నాం, భౌతికం కాదు అంటున్నాం, భౌతికం కాదు అని అంటున్నాం, కాదు ఇది భౌతికంగా ఉంటుంది. ఇదే కదా డిఫరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఒకదానికి ఉంటుంది. అందుకనే కదా బిట్ కాయిన్ మనం ఏమంటున్నాం, వెర్చువల్ కరెన్సీ అంటున్నాం. ఇదే కదా వర్డ్ వాడుతుంది, వెర్చువల్ కరెన్సీ. ఇదేమైనా ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్న కరెన్సీ. ఇదే కదా డిఫరెన్స్ మనం చెప్పుకున్నది. సో ఇక్కడ ఈ రెండు పార్టీల మధ్య, అంటే రెండు పార్టీస్ ఏవైతే 2 పర్సన్స్ కానీ 2 ఆర్గనైజేషన్ కానీ ఏవైతే ఉన్నాయో, రెండు పార్టీల మధ్య నేరుగా విశ్వవ్యాప్తంగా ఆమోదింపబడిన మార్పిడి మాధ్యమంగా మనకు ఉపయోగపడుతుంది. ఎవరు అని అంటే ఈ బిట్ కాయిన్ మార్పిడి మాధ్యమం, అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది పాయింట్. తర్వాత ఇక్కడ ఫియట్ అని చూసామనుకోండి, ఫియట్ డబ్బు అనేది, ఫియట్ కరెన్సీ అనేది ఏంటి అని అంటే ప్రభుత్వం జారీ చేసే కరెన్సీ, ఇందాక చెప్పుకున్నాం. సో ఇది బంగారం వంటి వస్తువులకు మద్దతు ఇవ్వదు, గోల్డ్ లాంటి వాటిని కన్సిడర్ చేయదు కదా, అంతే కదా. తర్వాత సెంట్రల్ బ్యాంకులకు ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ నియంత్రణను ఇస్తుంది, అంతే కదా. ఫియట్ మనీ ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటుంది. ఏది ఫియట్ వచ్చేటప్పుడు. ఎందుకంటే వారు ఎంత డబ్బు ముద్రించాలో నియంత్రణ ఉంటుంది, నియంత్రణ ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎంత డబ్బు ముద్రించాలి, ఎంత మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి, ద్రవ్య విధానం కూడా ఉంటుంది కదా. సప్లై, ఎంత సప్లై చేయాలి. ఎందుకు అంటే సప్లై ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది, సప్లై తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సప్లై ఎక్కువైంది అనుకోండి, మనీ సప్లై ఎక్కువైంది అనుకోండి, మార్కెట్లోకి సప్లై ఎక్కువైతే ద్రవ్యోల్బణం లాంటివి వస్తాయి. సప్లై తక్కువైంది అనుకోండి, ఆర్థిక మాంద్యం లాంటివి వస్తాయి. కాబట్టి ఎంత ఇంట్రడ్యూస్ చేయాలి అనేది, ఎంత మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఖచ్చితంగా మన ఏదైతే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, సో ఆ కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే బిట్ కాయిన్ రికార్డ్స్ చూసామనుకోండి, ఇది దేనితోటి వర్క్ అవుతుంది అంటే ఈ బిట్ కాయిన్ అనే వ్యవస్థ మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి రన్ అవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం ఏంటి అని అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంట. బ్లాక్ చైన్, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి, ఈ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుంది అనమాట. ఇంపార్టెంట్ వన్ ఇది బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్ ని మరి ఇక్కడ ఒక చోటే ఉపయోగిస్తారంటే లేదు. ఇప్పుడు ఇండియాలో మనం ఈ బిట్ కాయిన్స్ అనుకుంటున్నాం కదా, ఇండియాలో మనకి చాలా చోట్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలో, బీమా రంగంలో, తర్వాత బ్యాంకింగ్ రంగంలో చాలా చోట్ల ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. బ్లాక్ చైన్ సాంకేతికత టెక్నాలజీ అంటే ఏం లేదు, ఇక్కడ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ డేటా ఏదైతే ఉందో, సేఫ్ గా ఉండాల్సిన డేటా ఏదైతే ఉందో, ప్రాపర్ గా పరిరక్షించాల్సిన డేటా ఏదైతే ఉందో, దానికి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా. అదనమాట పాయింట్. మనకి ఇప్పుడు గూగుల్ డాక్స్ ఉన్నాయనుకోండి, గూగుల్ డాక్యుమెంట్స్ అని ఉంటుంది, చూడాలి. గూగుల్ డాక్యుమెంట్స్ అని చూస్తే వాటికి సెక్యూరిటీ డేటా ఉంటుంది కదా, గూగుల్ డాక్స్ లో వాటిని సెక్యూర్ చేయడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఒక ఎగ్జాంపుల్ అనమాట అది. సో అట్లా ఆ విధంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి బిట్ కాయిన్ రన్ అవుతుంది. ఎందుకు అనంటే ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు, ఈ లావాదేవీలు జరుగుతున్నప్పుడు చాలా సెక్యూర్ గా జరగాలి.
ఒకళ్ళ అకౌంట్లోకి వెళ్ళాల్సింది ఇంకొకళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం, ఒకరు కొంటే ఇంకొకరి అకౌంట్లోకి క్రెడిట్ అవ్వడం, ఇలాంటివి అవ్వకూడదు. కాబట్టి అందుకని ఏం చేస్తారంటే చాలా స్ట్రాంగ్గా ఉండడం కోసం, తర్వాత ఇంకొకళ్ళ అకౌంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తెలియకూడదు, చాలా సెక్యూర్గా ఉండాలి. కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు దేనిలో, మన బిట్ కాయిన్లో. ఓకేనా, బిట్ కాయిన్లోనే కాదు, ఇందాక ఎథేరియం అని చెప్పుకున్నాం. సో వాటిల్లో కూడా మన బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. తర్వాత ఇక్కడ దీన్ని ఉప యూనిట్స్ ఉంటాయి, అంటే లావాదేవీలను బిట్ కాయిన్ యొక్క ఉప యూనిట్లలో సూచిస్తారు అన్నమాట. ఉప యూనిట్లు అంటే సబ్ యూనిట్స్ గా డివైడ్ చేస్తారు వీటిని. ఒక్కొక్క సబ్ యూనిట్ ని ఏమంటారంటే, అంటే ఒక సబ్ యూనిట్ సబ్ యూనిట్స్ గా డివైడ్ చేస్తారు అంటున్నాం కదా. సబ్ యూనిట్స్ అంటే ఏంటి, ఇప్పుడు రూపాయి ఉంది అనుకోండి, రూపాయికి సబ్ యూనిట్స్ ఏమంటాం, 50 పైసలు, పావలా, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి సబ్ యూనిట్స్ అనమాట. అలాగే ఒక బిట్ కాయిన్ కి సబ్ యూనిట్స్ ఏమంటామంటే సతోషి అంటాం. సబ్ యూనిట్ ని సతోషి అంటాం. ఈ సతోషి అనే పేరు మనం ఎక్కడ విన్నాం, ఇదిగోండి సతోషి నాకామోటో పర్సన్ కదా, తను బిట్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కదా, అందుకని ఆ పేరుతో పిలుస్తారంట. సతోషి ఒక బిట్ కాయిన్ యొక్క అతి చిన్న భాగం, ఇది అతి చిన్న భాగం అన్నమాట, సతోషి అంటారు దేనిలో, బిట్ కాయిన్ లో. సో ఇలాంటివి మిస్ చేయకూడదు, ఇంపార్టెంట్ వర్క్ అని చూసుకోవాలి. తర్వాత ఇంకా మనం బ్లాక్ చైన్ అనే దాని గురించి చూసామనుకోండి. బ్లాక్ చైన్ భాగస్వామ్య మార్పు లేని లెడ్జర్ అన్నమాట. అంటే ఈ బ్లాక్ చైన్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. బ్లాక్ చైన్ అనేది ఏంటి అంటే ఇది లెడ్జర్ అంటారు. లెడ్జర్ అంటే ఏంటి, ఒక నిమిషం, మనకి లెడ్జర్ అనే పదం మనం వింటాం కదా. బ్లాక్ చైన్ అనేది ఇస్ లెడ్జర్. ఎలాంటి లెడ్జర్, మార్పు చేయడానికి వీలు లేని లెడ్జర్ అన్నమాట. మార్పు చేయడానికి వీలు లేకుండా ఉండే లెడ్జర్. అంటే ఇది షేర్ చేయడానికి కుదురుతుంది, కానీ దానిలో ఎలాంటి మార్పులు చేయడానికి ఉండదు. లెడ్జర్ అనగానే మనం వింటాం కదా, లెడ్జర్ అంటే ఏంటి, మనకి లెడ్జర్ లో ఏముంటాయి, లెఫ్ట్ సైడ్ డెబిట్స్ ఉంటాయి, క్రెడిట్స్ ఉంటాయి, ఇవి మనం విన్న పార్ట్ కదా, కామన్ గా వినే వర్డ్ కదా. సో ఇక్కడ అదే జనరల్ గా ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి కదా, వినేది ఈ పదమే కదా. ఆస్తులు ఉంటాయి, తర్వాత అప్పులు ఉంటాయి, ఇవే కదా మనం లెడ్జర్ లో చూస్తాం. సేమ్ ఇలాగే ఉంటుంది అన్నమాట. బ్లాక్ చైన్ లెడ్జర్ ని మెయింటైన్ చేస్తుంది, ఆ పాయింట్ తెలియాలి. ఇది వ్యాపార నెట్వర్క్ లో లావాదేవీల రికార్డు చేయడం మరియు ఆస్తులను ట్రాక్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఈ చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డర్ లో ఉంచడం, ఏ ట్రాన్సాక్షన్ చేసాం, డెబిట్ చేసావా, క్రెడిట్ చేసావా, సేమ్ లెడ్జర్ లో ఏదైతే జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్ ని మెయింటైన్ చేసే నెట్వర్క్ అనమాట ఇది మన బ్లాక్ చైన్ అనేది, అది తెలియాలి. ఆ తర్వాత మనకి ఆస్తి స్పష్టంగా ఉంటుంది దీనిలో, అదొకటి. అంటే ఏ అసెట్ ని మనం సేల్ చేస్తున్నాం, ఏది కొంటున్నాం, ఏది అమ్ముతున్నాం, ఈ క్లారిటీ చాలా క్లియర్ గా ఉంటుంది అనమాట. సో తర్వాత వాస్తవానికి మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే, విలువైన దేనినైనా బ్లాక్ చైన్ నెట్వర్క్ లో ట్రాక్ చేసుకోవచ్చు. అది ఇల్లు అవ్వచ్చు, లేకపోతే గోల్డ్ అవ్వచ్చు, ఎలాంటి దాన్నైనా ట్రాక్ చేయొచ్చు. కానీ మనకి కరెన్సీ ద్వారా అయితే, ఫియట్ లో అయితే ఓన్లీ భౌతికంగా మనీని మాత్రమే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. కానీ దీంట్లో ఏంటి అని అంటే, ఏదైతే విలువ ఉందో, వాస్తవానికి విలువ ఉన్న దేన్నైనా బ్లాక్ చైన్ నెట్వర్క్ లో ట్రాక్ చేసుకోవచ్చు మరియు వర్తకం చేయొచ్చు. వాటిని ట్రాక్ ఎక్కడ, దాని పరిస్థితి ఏంటి, దాని కాస్ట్ ఎంత చెక్ చేసుకోవచ్చు, తర్వాత దాన్ని బిజినెస్ కూడా చేసుకోవచ్చు, దాన్ని సేల్ కూడా చేసేసుకోవచ్చు. అది అడ్వాంటేజ్. మిగిలిన ఫియట్ కరెన్సీతో పోలిస్తే ఇక్కడ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇదన్నమాట. తర్వాత వర్తకం చేసుకోవచ్చు అనుకున్నాం. ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ వైజ్ ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పాల్గొనే వాళ్ళందరూ, ఇక్కడ మనకి పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ జనరల్ గా వాళ్ళకి అయ్యే అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో, అడిషనల్ గా అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. ఎందుకు అనంటే, ఎక్కడున్నామో అక్కడి నుంచి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ నెట్వర్క్ తోటి మనం ఏం చేయొచ్చు అనంటే, ఈ బిట్ కాయిన్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. కాబట్టి దాని ద్వారా ఏమవుతుందనంటే, ఖచ్చితంగా ఖర్చుని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. అది అడ్వాంటేజ్ ఇక్కడ. తర్వాత నెక్స్ట్ గూగుల్ డాక్స్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం ఇందాక. ఒకరు పత్రాన్ని సృష్టించారనుకోండి, ఒకరు డేటా సృష్టించారనుకోండి, వ్యక్తుల సమూహంతో పంచుకున్నప్పుడు పత్రం కాపీ చేయడానికి లేదా బదిలీ చేయడానికి బదులుగా పంపిణీ చేయబడుతుంది. అంతే కదా, డాక్స్ లో అదే జరుగుతుంది కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఏమవుతుందంటే, ఒకరు పత్రాన్ని సృష్టించారనుకోండి, ఒకరి దగ్గర డేటా సృష్టించారనుకోండి, ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది, ఇది నేను తయారు చేశాను అనుకోండి, తయారు చేసినప్పుడు వ్యక్తుల సమూహంతో దీన్ని పంచుకోవచ్చు, మీ అందరితోటి దీన్ని షేర్ చేసుకోవచ్చు. కాపీ చేయడానికి లేదా బదిలీ చేయడానికి బదులుగా, అంటే దీన్ని కాపీ చేయడము, బదిలీ చేయడానికి బదులుగా ఏం చేస్తారంటే పంపిణీ చేస్తారు.
పంపిణీ చేయడం జరుగుతుంది అనమాట. అది సేమ్ మనకి ఇక్కడ బిట్ కాయిన్ లో కూడా జరిగేది అదే కాన్సెప్ట్ అదే. సో ఆ పాయింట్ మనం క్యాచ్ చేస్తే సరిపోతుంది. బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఇతర వినియోగం మరియు అనువర్తనాలు గత కొన్ని సంవత్సరాలుగా మనకి మార్కెట్ లో బాగా విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పుకున్నాం ఇందాక. బీమా రంగంలో, బ్యాంకింగ్ రంగంలో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వం మీరు ఈ పర్టికులర్ బ్లాక్ చైన్ టెక్నాలజీపై భూ రికార్డులను కూడా ఉంచాయి రీసెంట్ గా. భూ రికార్డులు ఉన్నాయి కదా, భూమి రికార్డు, దాన్ని ఏంటి అందరితో షేర్ చేసుకోవచ్చు. పంపిణీ మనం ఒకదానితో ఒకటి షేర్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఛాన్స్ ఉంటుంది. వాటిని కాపీ చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి ఛాన్స్ ఉండదు. దట్స్ అ పాయింట్. సేమ్ డాక్స్ లాగానే, గూగుల్ డాక్స్ లాగా అనమాట. అది మనకి రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు గవర్నమెంట్ ఆ రికార్డ్స్ ని, భూ రికార్డులు ఏవైతే ఉన్నాయి కదా, భూమి రికార్డులు ఉన్నాయి కదా, ఈ టెక్నాలజీతోనే మెయింటైన్ చేస్తున్నాయి అనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీతోనే మెయింటైన్ చేస్తాయి. బిట్ కాయిన్ అనేది కరెన్సీ, బ్లాక్ చైన్ అనేది టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం. ఆ క్లాసిఫికేషన్ తెలిస్తే సరిపోతుంది, ఆ డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది. తర్వాత రిమోట్ ఓటింగ్ ను ప్రారంభించడానికి బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని ఎన్నికల సంఘం అధికారులు అన్వేషిస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న కాన్సెప్ట్ అది. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కడో రిమోట్ ఓటింగ్ ఎక్కడో ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి ఓటు వేయాలి అనుకోండి. రిమోట్ ఓటింగ్ వేసే పరిస్థితిని క్రియేట్ చేయడానికి దాని మీద కదా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ టైంకి రిమోట్ ఓటింగ్ వేయడానికి ఛాన్స్ తీసుకోవడం అనమాట. అంటే ఏంటి, మనకి ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడికి రాలేరు అన్నప్పుడు ఓట్ని వాళ్ళు క్యాటర్ చేసుకోవాలి అనుకున్నారు అనుకోండి, ఓటు వేయాలి వాళ్ళు. అలాంటప్పుడు ఎలా వేయాలి, దానికి ఏంటి అంటే రిమోట్ ఓటింగ్ అనే మెకానిజం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. ఆ రిమోట్ ఓటింగ్ అనే మెకానిజం దేని ద్వారా చేయడానికి పాసిబిలిటీ ఉంటుందంటే బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానంతోనే ఉపయోగించుకొని ఈ సామర్థ్యాన్ని ఎన్నికల సంఘం ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తుంది అనమాట. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో మరి బిట్ కాయిన్ ని పొందడం ఎలా అంటే, ఎలా తీసుకుంటాము అంటే, ఎలా పొందుతాము వాటిని అంటే, కంప్యూటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉండే, అంటే మనకి నెట్వర్క్ ఫెసిలిటీ ఉండాలి. వాటిని కొత్త ఎక్స్చేంజ్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. న్యూ ఎక్స్చేంజెస్ ఉంటాయి కదా, అంటే కంప్యూటర్ సామర్థ్యం ఉన్న ఏవైతే కొత్త ఎక్స్చేంజ్లు ఉంటాయో వాటి ద్వారా కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజెస్ ఉంటాయి, వీటికి బిట్ కాయిన్ ఎక్స్చేంజెస్ ఉంటాయి, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. లేదా ఓవర్ ద కౌంటర్ అంటే వ్యక్తి నుంచి వ్యక్తికి లావాదేవీలు చేసుకోవచ్చు. అది అనమాట పాసిబిలిటీ. ఎక్కడి నుంచి కొనొచ్చు అని అడిగితే. తర్వాత మైనర్లు అంటే బిట్ కాయిన్ లావాదేవీని ధృవీకరించే మరియు వారి హార్డ్వేర్ తో నెట్వర్క్ ను భద్రపరిచే వ్యక్తులు. ఇక్కడ ఒక పదం ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారనమాట ఈ బిట్ కాయిన్ పరిభాషలో. అదేంటి అంటే మైనర్లు అంటారు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ రాస్తాను. మైనర్లు అంటాం. మైనర్లు అంటే ఏంటి అంటే బిట్ కాయిన్ లావాదేవీలను ధృవీకరించే మరియు హార్డ్వేర్ తో అనుసంధానం చేసే భద్రపరిచే వ్యక్తులు అనమాట. వాళ్ళని మైనర్లు అంటాం ఈ పరిభాషలో. దీనిలో బిట్ కాయిన్ లావాదేవీలను భద్రపరిచేవాళ్ళు ఏమంటాం, మైనర్లు అంటాం. సో అది పాయింట్. ఈ కాంటెక్స్ట్ గురించి అంటే ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీని గురించి మీరు సందేహపడక్కర్లేదు. దీనికి మనం పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం. ప్రతి పార్ట్కి నేను పీడిఎఫ్ ఇస్తాను, ఆ కాన్సెప్ట్స్ కి రిలేటెడ్ గా. మీరు వాటిని ఈజీగా క్లియర్ గా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి క్లియర్ గా దాన్ని ప్రింట్ తీసుకోను, లేదా మనకి మన ల్యాప్టాప్ నుంచో లేకపోతే మొబైల్ నుంచో ఈజీగా వాటిని యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ. డోంట్ వరీ. తర్వాత బిట్ కాయిన్ ప్రోటోకాల్ కొత్త బిట్ కాయిన్లను నిర్ణీత రేటుతో సృష్టించే విధంగా రూపొందించబడింది. తర్వాత వారి లాభాలను పెంచడానికి వ్యవస్థను మార్చగల శక్తి ఏ డెవలపర్కు ఉండదు. అంటే వాళ్ళ లాభం పెంచడానికి దీనిలో ఏమైనా మ్యానిపులేట్ చేయొచ్చా అంటే, దీనిలో ఏమైనా చేంజెస్ తీసుకురావచ్చా అంటే, లాభాలను పెంచడానికి వ్యవస్థలో ఏమైనా మార్పులు చేయొచ్చా అంటే అలాంటి అవకాశం ఉండదు, ఏ డెవలపర్ కి కుదరదు. ఓకేనా, ఆ విధంగా తయారు చేయడం జరిగింది. తర్వాత బిట్ కాయిన్ యొక్క ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కేవలం 21 మిలియన్ యూనిట్లు మాత్రమే సృష్టించబడతాయి. 21 మిలియన్ యూనిట్స్ మాత్రమే సృష్టించబడతాయి, అది దాని లిమిట్. ఓకేనా, సో ప్రత్యేక అంశం కింద మనం చెప్పుకుంటాం. తర్వాత ఒక వ్యక్తి సాంప్రదాయ కరెన్సీతో బిట్ కాయిన్లను కొనుగోలు చేసే, విక్రయించే బ్యాంక్ వంటి బిట్ కాయిన్ మార్పిడి పద్ధతి పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎలాగా, సాంప్రదాయ కరెన్సీ తోటి బిట్ కాయిన్లను కొనుగోలు చేసి విక్రయించే అవకాశం బ్యాంకులు కొన్ని దేశాల్లో కలిగిస్తున్నాయి ఆ సౌకర్యాన్ని.
డిమాండ్ మరియు సరఫరాని బట్టి బిట్ కాయిన్ ధర హెచ్చుతగ్గులు ఉంటాయి. అది మామూలే కదా. మీరు ఎకానమీలో ఎక్కడ చూసినా డిమాండ్ అండ్ సప్లై మీదే డిపెండ్ అయి ఉంటుంది కాన్సెప్ట్స్ అన్ని. డిమాండ్, సరఫరా దీని మీదే బేస్ చేసుకుని ఏమవుతుంది, బిట్ కాయిన్ ధర హెచ్చుతగ్గులకు లోన్ అవుతుంది. ఇలాంటివి ఫ్యాక్ట్స్ కింద ఇస్తాడు, జాగ్రత్తగా ఉండాలి. బిట్ కాయిన్ల సరఫరా సాఫ్ట్వేర్ మరియు సిస్టమ్ యొక్క వినియోగదారుల ఒప్పందం ద్వారా నియంత్రించబడుతుంది, అంతే కదా. తర్వాత మరియు ఏ ప్రభుత్వం, బ్యాంక్, సంస్థ లేదా వ్యక్తి చేత మార్చబడదు. ఇది కన్ఫర్మ్. ఏ సంస్థ కానీ ప్రభుత్వం చేత కానీ వీటి వీటికి రిలేటెడ్ గా ఉన్న థింగ్స్ ని నియంత్రించబడవు. అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. బిట్ కాయిన్ ప్రపంచ వికేంద్రీకృత కరెన్సీగా రావాలని ఉద్దేశించబడింది. దానిని నియంత్రించే ఏ కేంద్ర అధికారం అయినా ఆ ప్రయోజనాన్ని సమర్థవంతంగా ఓడిస్తుంది, అది తెలుసుకోవాలి. జాతీయ కరెన్సీల డిజిటల్ వెర్షన్లు అయిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు పెట్టుబడులు పెడుతున్నాయని గమనించాలి. ఇప్పుడు దీనిలో చాలా ప్రభుత్వాలు ఇన్వెస్ట్మెంట్స్కి వస్తున్నాయి, అది తెలిసిన విషయమే. భారతదేశంలో బిట్ కాయిన్ లేదా క్రిప్టో కరెన్సీలు ఏవైతే అన్నాం వాటి చట్టబద్ధత కనుక చూసామనుకోండి, 2018-19 బడ్జెట్ లో మన ఆర్థిక మంత్రి ఉన్నారు కదా, నిర్మలా సీతారామన్, ఈ క్రిప్టో కరెన్సీలను చట్టబద్ధమైన టెండర్ గా పరిగణించలేదని, చట్టబద్ధం లేదని, ఇండియాలో చట్టబద్ధంగా పరిగణించలేదని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేయడంలో లేదా చెల్లింపు వ్యవస్థలో భాగంగా వాటి వినియోగాన్ని తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించడం జరిగింది. ఈ పాయింట్ తెలియాలి మనకి. తర్వాత దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, మీరు 2020లో మీరు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకండి ఆ బిట్ కాయిన్స్ వాటి రిలేటెడ్ గా. ఇన్వెస్ట్ చేసుకునేవాడిని ఇన్వెస్ట్ చేసుకునివ్వండి, సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఎలాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ వాటికి ఎలాంటి పూచికత్తు ఇవ్వకండి అని చెప్పింది అనమాట. సో అలాంటి చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ 2018లో మనం అబ్జర్వ్ చేస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, దానిచే నియంత్రించబడే సంస్థలు వర్చువల్ కరెన్సీలతో వ్యవహరించరాదని లేదా వర్చువల్ కరెన్సీలతో పరిష్కరించడంలో వ్యక్తి లేదా సంస్థను సులభతరం చేయడానికి సేవలను అందించవద్దని తెలియజేసింది. ఎలాంటి వీటిలో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు కనుక మనీ లాస్ అవుతే బిట్ కాయిన్ రూపంలో బిట్ కాయిన్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎలాంటి కన్సిడర్ చేయను అని చెప్పడం జరిగింది. ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018 ఏప్రిల్లో. అయితే ఆర్బీఐ విధించిన భారతదేశంలో ఈ వర్చువల్ కరెన్సీ ఏదైతే ఉందో, వీసీ అంటే వర్చువల్ కరెన్సీ అంట. వర్చువల్ కరెన్సీ ఏదైతే ఉందో వ్యాపారంపై నిషేధాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. వ్యాపారంపై అంటే దాన్ని బేస్ చేసుకుని వ్యాపారం చేయడాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది అనమాట. అలా చెప్పడానికి లేదు, వ్యాపారం చేసుకోవచ్చు అనే పాసిబిలిటీ ఇచ్చింది ఇండియాలో కూడా. క్రిప్టో కరెన్సీలు వస్తువుల స్వభావంలో ఉన్నాయని, అందువల్ల వాటిని నిషేధించలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇది కరెన్సీ రూపంలో లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇళ్ళు కానీ గోల్డ్ కానీ ఇలాంటి వాటిని కూడా మనం ఏం చేయొచ్చు, బిట్ కాయిన్స్ తోటి టర్న్ చేసుకోవడానికి, పంపిణీ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. అంటే క్రిప్టో కరెన్సీలు వస్తువుల స్వభావంతో ఉన్నాయని, వస్తువుల స్వభావంతో ఉండడం వల్ల వాటిని నిషేధించలేమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అనమాట. సో ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. తర్వాత బిట్ కాయిన్ విలువలో పెరుగుదలకు కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు మరి $20,000 US డాలర్లు అయింది అనుకున్నాం కదా. దీనికి రీజన్స్ ఏంటి అని అంటే, మనం పేపాల్ కానీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెల్లింపుల సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈ చెల్లింపుల సంస్థలు మరియు ఎస్ బ్యాంక్ వంటి భారతీయ రుణదాతల నుండి ప్రపంచ చట్టబద్ధత లభించడం, ఇవన్నీ వీటిలో ఇన్వెస్ట్ చేయడం, బిట్ కాయిన్స్ లో వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్ళడం, కొన్ని పెన్షన్ ఫండ్లు మరియు ఇన్సూరెన్స్ ఫండ్స్ బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెడుతున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఏమైంది అంటే దానికి విలువ పెరగడం జరిగింది అనేది కాన్సెప్ట్ అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. అంటే ఏంటి, ఇక్కడ మనకు పేపాల్ మీరు వినుంటారు. పేపాల్ అనేది మనం పేమెంట్స్ ప్రొవిజన్ లో ఉపయోగిస్తాం కదా, మనం పేమెంట్ చేసేటప్పుడు అది ఉపయోగిస్తాం పేపాల్. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇలాంటివంటి భారతీయ రుణదాతల నుండి ప్రపంచ చట్టబద్ధత తీసుకున్నారు. అంటే వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. తర్వాత కొన్ని పెన్షన్ ఫండ్స్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టడం వల్ల వీటి విలువ పెరుగుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. సో అది మనకి బిట్ కాయిన్స్ గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆస్తి నాణ్యత మరియు క్రెడిట్ ఛానల్ పై ఆర్బీఐ వర్కింగ్ పేపర్ అంటున్నాడు. ఓకే, ఇదేంటో చూద్దాం. జనరల్ గా మనకి ఇక్కడ వర్కింగ్ పేపర్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ వర్కింగ్ పేపర్ ని అని అడుగుతారు జనరల్ గా. ఇది వార్తల్లో ఎందుకుందో చూద్దాం, వార్తల్లో ఉండడానికి రీజన్ ఏంటో చూద్దాం.
ఇటీవల భారతదేశంలో ద్రవ్య విధాన ప్రసారం ఏదైతే ఉందో, ప్రసారం యొక్క ఆస్తి నాణ్యత మరియు క్రెడిట్ ఛానల్ పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వర్కింగ్ పేపర్ ఇంట్రడ్యూస్ చేసింది. వేటి మీద? ద్రవ్య విధానం మీద మరియు ఆస్తి నాణ్యత, అంటే ఎంత ఆస్తులు ఉన్నాయి, గవర్నమెంట్ ఆస్తులు ఎంత ఉన్నాయి, వీటి మీద అనమాట. ద్రవ్య విధానం, ఆస్తి నాణ్యత, వీటికి సంబంధించి ఒక పేపర్ ని రిలీజ్ చేసింది. ఈ 2 పాయింట్స్ ని హైలైట్ చేసుకోవాలి. ద్రవ్య విధానం ఒకటి, ఆస్తి నాణ్యత ఒకటి. వర్కింగ్ పేపర్ ని విడుదల చేసిందని చెప్పుకుంటాం కదా, ఓకే ఫైన్. ఆర్బీఐ వర్కింగ్ పేపర్ సిరీస్ ని మార్చి 2001లో ప్రవేశపెట్టింది. ఎస్, ఇది ఇంపార్టెంట్. దీనికి ముందు ఎప్పుడు ప్రవేశపెట్టింది అని అంటే 2011లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు 2020 కదా, 2020 డిసెంబర్లో మళ్ళీ ప్రవేశపెట్టింది. మార్చ్ అనమాట. ఈ పాయింట్ తెలియాలి. వర్కింగ్ పేపర్ సిరీస్ ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసిందంటే 2011లో ఇంట్రడ్యూస్ చేసిందని తెలుసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశాలు ఏంటి అని అంటే, ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే, ఈ ద్రవ్య విధానానికి ఆస్తి నాణ్యత అంటున్నాడు. నాణ్యత ఎంత నాణ్యత ఉంది అంటే ఎంత కెపాసిటీ ఉంది, నాణ్యత ఉంది, వాటికి విలువ ఉంది అని చెప్పడానికి ఆస్తుల నాణ్యత, అసెట్ వాల్యూ ఎంత ఉంది అని చెప్పడానికి నోట్ చేసింది. కాబట్టి వీటి మీద ఇది న్యూస్ లో ఉంది కాబట్టి, వార్తల్లో దీని అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూద్దాం, అంటే దీని గురించి ఉన్న అంశం ఏంటంటే మనం ఒకసారి క్లాసిఫై చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమంటున్నాడు, పేపర్ రిలీజ్ చేసామన్నాడు. ముందు పేపర్ ఎప్పుడు అన్నాడు? 2011లో రిలీజ్ చేసామని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, ముఖ్య విషయాలు కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ద్రవ్య విధానం ప్రసారం యొక్క క్రెడిట్ ఛానల్ భారతదేశంలో బలంగా ఉంది. అది తెలిసిన విషయమే. మనకి ద్రవ్య విధానం అనేది బాగా మనం ఫ్రీక్వెంట్ గా వినే పదమే. ద్రవ్య విధానం అనగానే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వలన ప్రయోజనాలు గరిష్టం చేయడం, నష్టాలను కనిష్టం చేయడం, అదే కదా ఉద్దేశం, అదే కదా ద్రవ్య విధానం ఉద్దేశం అదే. అందుకనే ద్రవ్య విధానం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పాయింటే అదనమాట. ద్రవ్య విధానం అనగానే ఒకటే పాయింట్, డైరెక్ట్ పాయింట్ ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వలన ఏమి పెంచాలి, వేటిని గరిష్టం చేయాలి? ప్రయోజనాలను గరిష్టం చేయాలి, నష్టాలను కనిష్టం చేయాలి. ఇదే ఉద్దేశం అనమాట. ద్రవ్య విధానం ఉద్దేశం ఇదే. ప్రయోజనాలను గరిష్టం, నష్టాలను కనిష్టం, నష్టాలు తగ్గించాలి, ఉపయోగాలు పెంచాలి, అదే కాన్సెప్ట్ అనమాట. సో దీనికి ఇదొక ద్రవ్య విధానం చెప్పడానికి ఇదొక కాన్సెప్ట్. ఉపయోగాలను పెంచాలి, వచ్చే నష్టాలను తగ్గించాలి, కనిష్టం చేయాలి. అదే ద్రవ్య సప్లై చూసామనుకోండి, ద్రవ్య సప్లై గురించి మాట్లాడామనుకోండి, ద్రవ్య సప్లై చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ద్రవ్య సప్లై ఎందుకు అనంటే, ద్రవ్య సప్లై కనుక పెరిగింది అనుకోండి, పెరిగినప్పుడు ద్రవ్య సప్లై పెరిగినప్పుడు తగ్గించడం, లేదా తగ్గినప్పుడు పెంచడం, ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. ఇండియాలో ద్రవ్య విధానం అంతా ఎవరి చేతిలో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటుంది, ఆర్బీఐ చేతిలోనే ఉంటుంది. సో ఇక్కడ ప్రయోజనాలను పెంచడం అంటే ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వలన ప్రయోజనాలు పెరుగుతాయి, నష్టాలను కనిష్టం చేయడమే ఉద్దేశం ద్రవ్య విధానం. అంతేకాకుండా ద్రవ్య సప్లై తరుగుదల వీటిని కూడా ఏం చేయాలి అని అంటే బ్యాలెన్స్ చేస్తూ రావాలి. ద్రవ్య సప్లై తరుగుదలను బ్యాలెన్స్ చేస్తూ రావాలి. ఆ బ్యాలెన్స్ చేసే ప్రక్రియని ద్రవ్య విధానం అని కూడా అంటాం. అంటే బ్యాలెన్స్ చేయడం అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ఈ ద్రవ్య సప్లై పెరిగింది అనుకోండి, మనకి ద్రవ్యోల్బణం వస్తుంది, ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్య సప్లై తగ్గింది అనుకోండి, ఆర్థిక మాంద్యం వస్తుంది, ఆర్థిక మాంద్యం. మరి వీటిని బ్యాలెన్స్ చేయాలి కదా, ఇది డేంజరే, ఇది డేంజరే. ఆర్థిక మాంద్యం వచ్చినా డేంజరే, ద్రవ్యోల్బణం వచ్చినా డేంజరే. ఎందుకు? ద్రవ్యోల్బణం వచ్చింది అనుకోండి, ధరలు పెరుగుతాయి, కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతుంది. ఆర్థిక మాంద్యం వచ్చింది అనుకోండి, ధరలు తగ్గిన ఇక్కడ వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, ఆర్థిక మాంద్యంలో ఉత్పత్తి పడిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. సో మరి ఇలాంటి వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మరి ద్రవ్య సప్లై బ్యాలెన్స్ చేయాలి. తర్వాత పోతే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల ప్రయోజనాలను గరిష్టం చేస్తూ నష్టాలను తగ్గిస్తూ
ఉండే మెకానిజంనే, ఉండే సిస్టమ్నే మనం ద్రవ్య విధానం అంటాం. మానిటరీ పాలసీ అంటారు మనకి ఇంగ్లీష్లో. ఈ మానిటరీ పాలసీ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది. ఇది ఒక పాయింట్. తర్వాత వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి ఉంటుంది. పరపతి సృష్టిని కూడా ఏం చేయాలి? విస్తరించడం, కుదించడం చేస్తుంది. మనం చెప్పుకుందాం కాన్సెప్ట్ వైజ్. విస్తరించడం, కుదించడం ఎప్పుడు చేస్తుంది అంటే కుదించడం అనే కాన్సెప్ట్, కుదించడం ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు చేస్తుంది. విస్తరించడం అంటే ఇప్పుడు విస్తరించే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? ఆర్థిక మాన్యం ఉన్నప్పుడు జరుగుతుంది. ఒకటే పాయింట్. ఇప్పుడు ఈ ద్రవ్యోల్బణం ఉంది అనుకోండి, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు పరపతి సృష్టి ఉంటుంది కదా, పరపతి సృష్టి అంటాం, క్రెడిట్ క్రియేషన్ అంటాం. ఈ పరపతి సృష్టి ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి సృష్టి చేస్తుంది. ఈ పరపతి సృష్టిని ఏం చేస్తారు? ఏది? ద్రవ్యోల్బణం కనుక ఉంది అని అంటే, ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఈ పరపతి సృష్టిని కుదిస్తారు. ఆర్థిక మాన్యం ఉన్నప్పుడు ఏం చేస్తారు? పరపతి సృష్టి ఏదైతే ఉందో పరపతి సృష్టిని విస్తరిస్తారు. ఎక్స్పాన్షన్, కంప్రెషన్ అంటారు. ఇది కాన్సెప్ట్. ఇదంతా ద్రవ్య విధానం అన్నమాట. ద్రవ్య విధాన మరియు ఇంకోటి ఏంటి? ద్రవ్య విధానంతో పాటు ఇంకా దేని గురించి మాట్లాడారు ఇక్కడ అంటే, ద్రవ్య విధానము తర్వాత ఆస్తి నాణ్యత, ఈ రెండింటి గురించి పేపర్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ మనం మర్చిపోకూడదు, అదే క్లియర్ గా ఉండాలి. తర్వాత మనం కొన్ని పాయింట్స్ చూసామనుకోండి. ఇక్కడ మనకి ఈ 2015 తర్వాత ఏదైతే ఆర్థిక పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయో, ద్రవ్య విధానంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో 2015 తర్వాత, వాటన్నిటిని క్రోడీకరించి ఈ పర్టికులర్ పేపర్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఏవేవి స్టాటిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి కొత్త ప్రయోజనాలని మార్కెట్ కి కలిగించడానికి కొత్త విధానాలని దాన్ని ప్రవేశపెట్టారని, ఇలాంటి అంశాలన్నింటినీ వీటిలో క్రోడీకరించడం జరిగింది. సో ఆస్తి నాణ్యత మీద వచ్చిన ఒత్తిడి కానీ, తర్వాత పోతే నెక్స్ట్ ద్రవ్య విధానంలో వచ్చిన మార్పుల్ని కానీ, వీటన్నిటిని దీనిలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో తర్వాత మనకి ఇంకా కొంచెం పాయింట్లు కనుక వెళ్తే, క్రెడిట్ వృద్ధి 2013లో క్షీణించింది మనకి. ప్రధానంగా రుణాల పెరుగుదల కానీ, జీడిపి మందగమనం, జీడిపి తగ్గడం కానీ, వీటి వల్ల 2013లో తగ్గుముఖం పడింది. నామమాత్రపు జీడిపి అనేది ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ఉత్పత్తిని అంచనా వేసి దాని లెక్కలో ప్రస్తుత ధరలను కలిగి ఉంటుంది. ఆ పాయింట్ నామమాత్రపు జీడిపి అని అంటాం. మనం డిస్కస్ చేస్తాం. ఎలాగో నామమాత్రపు నిజమైన జీడిపికి భిన్నంగా ఉంటుంది, తెలుసు కదా. నామమాత్రపు జీడిపి జనరల్ గా మనం క్యాలిక్యులేట్ చేసే జీడిపికి భిన్నంగా ఉంటుంది. ఇందులో ద్రవ్యోల్బణం కారణంగా ధరలలో మార్పులు ఉంటాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదల రేటు ప్రతిబింబిస్తుంది. అది పాయింట్ మనకి. సో తర్వాత డిపాజిట్ల వృద్ధి ఎలా జరిగింది 2015 తర్వాత, ముఖ్యంగా 2015 ద్వితీయార్థం కనుక మనం చూస్తే నుండి డిపాజిట్ వృద్ధి చాలా చేంజ్ రావడం జరిగింది. ఎక్కువ నిధుల లభ్యత కలిగిన ఆర్థిక సంస్థ రుణగ్రహీతలకు ఎక్కువ క్రెడిట్ ని అందించే మెరుగైన స్థితిలో ఉంటుందని గమనించాలి. ఆ పాయింట్ ఒకటి మనం ఫోకస్ చేయాలి. ఏంటి అని అంటే ఎక్కువ క్రెడిట్ కనుక ఉంటే, ఎక్కువ కనుక అమౌంట్ కనుక పరపతి కనుక ఉంటే, అవి ఎక్కువ రుణాలు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలాంటి వ్యవస్థని దాన్ని ప్రతిబింబించారు అనేది చెప్తుంది. తర్వాత పెట్టుబడి వృద్ధి పెరుగుదల రుణ వృద్ధి మందగమనానికి కూడా తోడ్పడుతుంది. పెట్టుబడి కనుక పెరుగుతుంది అనుకోండి, అదే ఇన్వెస్ట్మెంట్ కనుక పెరుగుతుంది అనుకోండి, రుణ వృద్ధి మందగమనానికి కూడా తోడ్పడుతుంది. రుణ వృద్ధి మందగమనానికి తోడ్పడడం అంటే ఏంటి అంటే, ఎక్కువ పెట్టుబడులు వస్తున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నప్పుడు పెట్టుబడి వృద్ధి పెరుగుదల ఏదైతే ఉందో రుణ వృద్ధి మందగమనానికి కూడా తోడ్పడింది. ఇలా జనరల్ గా జరగదు, కానీ అలాంటి కాంటెక్స్ట్ కూడా జరిగాయి అనమాట. సో అదొకటి. బ్యాంకుల సెక్యూరిటీలో ఎంతవరకు పెట్టుబడులు పెడతాయో క్రెడిట్ గా విస్తరించడానికి తక్కువ వనరులు లభిస్తాయి. అంటే మొత్తం పెట్టుబడులన్నీ రుణాలుగా ఇవ్వడానికి కుదరదు. సో ఆ పాయింట్ అనమాట. భారతదేశంలో చట్టబద్ధమైన బాధ్యతలు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. చట్టబద్ధమైన బాధ్యతలు ఏవైతే ఉంటాయో, లేదా ఎస్ఎల్ఆర్ కింద పిలుస్తాం ప్రకారం ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు మరియు బాండ్లు, డిబెంచర్లు, కార్పొరేట్ సంస్థల వాటాలలో స్వచ్ఛంద పెట్టుబడులు ఉన్నాయి. సో ఇదొక పాయింట్ మనకి. తర్వాత వడ్డీ రేట్లు కనుక చూసామనుకోండి, ఎక్కువ రుణం తీసుకున్నారనుకోండి, ఖర్చు ఎక్కువ అవుతుంది, మరియు అందువల్ల క్రెడిట్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని ఈ పర్టికులర్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఏవైతే హైలైట్ చేసిన అంశాలు ఉన్నాయో వీటన్నిటిని ఈ పేపర్ లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో వీటిని మనం జనరల్ గా ఏంటి అంటే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, వీటన్నిటిని మనం
ఒక బేరీజ్ వేసుకుంటూ వస్తాం అనమాట. అంటే ఏది ఎలా చేంజెస్ తీసుకుని వచ్చారు, ద్రవ్య విధానం యొక్క వైఖరి ఎలా ఉంది, తర్వాత పాలసీ రెపో రేట్ లో తగ్గింపు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 2019 నుండి తగ్గింపు స్టార్ట్ అయింది. తర్వాత క్రెడిట్ క్షీణతను తగ్గించడానికి ఇది ఎలా సహాయపడింది, వీటన్నింటి గురించి మనం మాట్లాడుకుంటాం అనమాట. దీనిలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందన్నమాట ఈ పేపర్ లో. అది పాయింట్ మనకి. సో ఈ పేపర్లు అంటే మనం దాన్ని డీప్ గా వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. అంటే జనరల్ గా అంత డెప్త్ కి వెళ్ళేసేసి అడగడు దాన్ని. మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, రెపో రేట్ ని సెంట్రల్ బ్యాంక్ పాలసీ రెపో రేట్ ఏదైతే ఉందో 350 బేసిస్ పాయింట్ తగ్గించి 4% మార్చి 2013 మార్చిలో 7.5% తగ్గించింది. అక్కడి నుంచి మనం చూస్తే ఇప్పుడు రెపో రేట్ ఎంత, ఎన్ని రెట్లు తగ్గిందో ఇవి చూసుకోవాలన్నమాట. ఆ పాయింట్స్ అన్నమాట చేంజెస్ ఎంత వచ్చాయి 2013లో. అక్కడ ఈ మనకి దాదాపుగా 350 బేసిస్ పాయింట్లు తగ్గింది. 7.50 నుంచి ఇప్పుడు వచ్చిన పాయింట్ 4%కి వచ్చింది. ఈ వేరియేషన్ వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి, అది చూడాలి. అది మనం ఎలాగో కాన్సెప్ట్ వైజ్ రెపో రేట్ అవి డిస్కస్ చేసినప్పుడు చూస్తాం. తర్వాత అసెట్ క్వాలిటీ రివ్యూ అని ఉంటుంది. అసెట్ క్వాలిటీ రివ్యూ ఇది ఒకటి పాయింట్ కూడా ఇంపార్టెంట్. అసెట్ క్వాలిటీ రివ్యూ అంటారు, AQR అంటారు. అంటే దీని అసెట్ క్వాలిటీ రివ్యూ తర్వాత 2015 నుంచి చాలా చెడు రుణాలు బయటపడ్డాయి. ఇది దీనివల్ల అనమాట. ఏదైతే అసెట్ క్వాలిటీ రివ్యూ చేయడం వల్ల ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో, నిరుపయోగమైన ఆస్తులు అంటారు కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ఇవి బయటపడడం స్టార్ట్ అయింది మనకి. అంటే 2015 తర్వాతనే మీరు అబ్జర్వ్ చేస్తే నీరవ్ మోదీ కానీ, విజయ్ మాల్యా ఇష్యూ కానీ, ఇలాంటి వీటన్నిటివి విషయాలు బయటపడింది ఎప్పుడు అంటే 2015 తర్వాత. సో దీనిలో చూడండి, అంటే మనం ఎక్కడ ఏమేమి గమనించారు, ఇక్కడ ఏ పాయింట్స్ ని హైలైట్ చేస్తూ వస్తున్నాడంటే, మనం డౌన్ ద లైన్ చూసాము అని అంటే 2013 నుంచి వడ్డీ రేట్లో వచ్చిన మార్పులు ఏంటి, ద్రవ్య విధానంలో వచ్చిన సంస్థాగతంగా తీసుకున్న చర్యలు ఏంటి, వాటికి వచ్చిన ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి, వీటన్నింటి గురించి ఈ పేపర్లో ఇవ్వడం జరిగిందనమాట. అంతే కదా. ఇక్కడ ద్రవ్య విధాన తర్వాత మనకి ఆస్తి నాణ్యత గురించి, అసెట్ క్వాలిటీ అంట, అసెట్ క్వాలిటీ నాణ్యత గురించి, రెండింటి గురించి దీన్ని ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో మనకి క్వశ్చన్ చాలా జనరల్ గా అడుగుతాడు, సింపుల్ గా అడుగుతాడు. ఏమని అడుగుతాడు అంటే హై స్టాండర్డ్ కి వెళ్ళాడు. గ్రూప్ 2 పార్ట్ లో. గ్రూప్ 1 కి అయితే కొంచెం పరిపతి పెంచుతాడు. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి వాటికి వచ్చినప్పటికి వీటిని ఇంకొంచెం డీప్ గా వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. ఆ పాయింట్ మనం క్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా, నడుచుకోవాలి. తర్వాత నెక్స్ట్ వన్ కి వెళ్దాం. ఇక్కడ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వలసదారుల డేటాబేస్ ఉంది. ఈ వలసదారులు అంటే ఎవరు అంటే మైగ్రెంట్స్ అంటాం కదా, మైగ్రెంట్ వర్కర్స్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళ డేటాబేస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మైగ్రెంట్స్ వలసదారులు ఎవరు అని అంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ఉద్యోగ అవకాశాలను కల్పించుకొని, లేకపోతే అక్కడ కావాల్సిన అంటే కార్మిక వర్గంలో ఉండి, సో అక్కడ వాళ్ళ ఆదాయ వనరులను పెంచుకుంటూ వాళ్ళ తిండికి కావాల్సిన అవసరాలకు కావాల్సిన దాన్ని ఏదైతే ఆదాయాన్ని సమకూర్చుకునే వాళ్ళని మనం వలసదారులు అంటాం. అసలు ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే, ఇక్కడ మనకి అనధికారిక ఆర్థిక వ్యవస్థలో కార్మికులతో సహా వలస కార్మికుల డేటాబేస్ ని రూపొందించడం జరిగింది అంటున్నారు. ఓకే, ఫైన్. ఇక్కడ మరి దాని గురించి ఉన్న డేటా ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ మనం చూడండి, ఈ పర్టికులర్ కాంటాక్ట్స్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, డేటాబేస్ ని తయారు చేశారు, బాగానే ఉంది. వలసలు అంటే మనకు తెలుసు కదా, నివాస స్థలం నుండి అంతర్గత లేదా అంతర్జాతీయ సరిహద్దుల్లోకి వెళ్ళడం. ఓకే, బాగానే ఉంది. తర్వాత జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటాను నేనైతే ఇక్కడ. ఎందుకు అని అంటే, ఇది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తే జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2011లో 45.6 కోట్ల వలసదారులు ఉన్నారు. 45.6 కోట్లు. పర్సంటేజ్ వైజ్ కోట్ల వైజ్ జాగ్రత్త, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎన్ని కోట్లు ఉన్నారంటే 45.6 కోట్లు. ఇప్పుడు 2011కి. ఇది ఎంత పర్సంటేజ్ మొత్తం జనాభాలో అంటే 38%. జనాభాలో, భారత జనాభాలో, అప్పటి జనాభాలో 38%. 2001 కనుక చూసామనుకోండి, 2001 కనుక చూస్తే ఇదే పాట ఎంత ఉంది అని అంటే మనకి పర్సంటేజ్ వైజ్ కనుక చూస్తే 31% ఉన్నారు. 31% ఉన్నారు. ఎన్ని కోట్లు అంటే 31.5 కోట్లు ఉన్నారు 2001కి.
ఇక్కడ చూడండి పర్సంటేజ్ వైజ్ ఎంత పెరిగింది, దాదాపు 7% పెరిగింది 10 సంవత్సరాలు. ఎన్ని కోట్లు పెరిగారు అంటే దాదాపుగా 14 నుంచి 15 కోట్లు, అంటే 15 కోట్ల మంది పెరిగారు. 15 కోట్లు అంటే జనరల్ గా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి 17 కోట్లు, 7 సంవత్సరాలకి, సారీ ఎన్ని సంవత్సరాలకి, 10 సంవత్సరాలకి 15 కోట్లు పెరిగారు. 15 కోట్ల మంది పెరిగారు 10 సంవత్సరాలకి. అంటే సంవత్సరానికి ఎంతమంది, 1.5 కోట్లు. సంవత్సరానికి 1.5 కోట్ల మంది అంటే 1,50,00,000 మంది కొత్తగా వస్తున్నారు యావరేజ్న, అంతే కదా, సరాసరిన అంతే కదా. అన్నప్పుడు ఇప్పుడు అక్కడి నుంచి 2011 నుంచి 2021కి మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు, అంటే ఇంకొక 10 సంవత్సరాలు, అంటే దాదాపుగా 15 కోట్ల మంది, 10 కోట్లు 15 కోట్ల మంది పైన పెరిగినట్లు. చూడాలి, ఈ స్టాటిస్టిక్స్ చూడాలి మనం. పర్సంటేజ్ వైజ్ ఇవి గుర్తుంచుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అడుగుతారు వలసదారులు, పేదరికము, నిరుద్యోగిత, ఇలాంటి వేటి గురించి వచ్చిన గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటిని అడుగుతాడు ఎగ్జామ్ లో. కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన ఏరియా ఇది. సో అది పాయింట్. దీని గురించిన ఇది వార్తల్లో ఉన్నాయి కాబట్టి, ఈ స్టాటిస్టిక్స్ ఉన్నాయి కాబట్టి, గణాంకాలు ఉన్నాయి కాబట్టి అడుగుతాడు. మనం ఇక్కడ చూద్దాం, ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ చూద్దాం, ముఖ్య వివరాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇప్పుడు మనకి ఈ వలసదారుల పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే దీనికి రిలేటెడ్ గా ఎక్కువగా ఉన్న స్టేట్లు, ఉత్తరప్రదేశ్ లాంటి వలసదారులు ఎక్కువగా ఉన్న స్టేట్లు కొన్ని స్పెషల్ స్కీమ్స్ ని, రోజ్గార్ యోజనలను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వాటిని మనం ఒకసారి అట్లా అట్ గ్లాన్స్ డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఏదేమైనా వివరణాత్మక రికార్డులు నిర్వహించబడలేదు ముందంతా. మనకి వివరణాత్మక అంటే క్లియర్ గా ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎంత వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఎంతమంది ఉన్నారు, ఏ వర్క్ లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇలాంటి డేటా మనకి లేదు ముందు. వలసదారుల సంఖ్యపై సమాచారం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులో లేదు, అది కూడా ఒక పాయింట్. సరైన ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత COVID-19 తర్వాత మహమ్మారి నేపథ్యంలో వలస మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర డేటాబేస్ ఖచ్చితంగా కావాలి. డేటాబేస్ అయితే ఉండాలి కదా. డేటాబేస్ వాళ్ళది మెయింటైన్ చేయాలి, ఎంతమంది ఉన్నారు, ఎంత పెరుగుతున్నారు, తగ్గుతున్నారు, ఇలాంటివంతా రావాలి. తిరిగి వచ్చిన వలసదారులకు జీవనోపాధిని కనుగొనడంలో సహాయపడడానికి ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాలు కొన్ని ఇంట్రొడ్యూస్ చేశారు, అంతే కదా. మరి వాళ్ళు తిరిగి వచ్చారు, తిరిగి వచ్చిన వాళ్ళకి మరి అక్కడ వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి కదా, వాళ్ళకంటూ ఒక లైవ్లీహుడ్ ఉండాలి కదా. దానికోసం ఏంటి అంటే నైపుణ్యం ఉన్న వారికి స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కనుగొనడంలో సహాయపడడానికి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, MSDE అంటాం కదా, ఇది ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ అనే ఒక పోర్టల్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎసీమ్ అంటాం, ఎసీమ్ పోర్టల్ అంట, ఎసీమ్ ఇదనమాట. దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎలాగా ఆత్మనిర్భర్, దీని పేరు ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్, ఎంప్లాయర్ మ్యాపింగ్ ఇదనమాట. ఈ ఎసిమ్ పోర్టల్ ఇది. ఈ పోర్టల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. వీళ్ళని అంటే ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమంది వలసదారులు ఉన్నారు, వీళ్ళని కనుక్కోవడం కోసం, అంటే వీళ్ళని నిర్దిష్టంగా ఒక నెంబర్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఏం చేశారు అంటే ఈ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో ఆత్మనిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయర్ మ్యాపింగ్ పోర్టల్ ఇంట్రొడ్యూస్ చేసింది. మనకి ఏ మంత్రిత్వ శాఖ అనేది కూడా ఇంపార్టెంటే, స్కిల్ డెవలప్మెంట్ కదా, నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ దీన్ని మరి తర్వాత వందే భారత్ మిషన్ కింద భారతదేశానికి తిరిగి వచ్చిన స్వదేశీ స్కిల్ కార్డ్ నింపిన వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వందే భారత్, అది కూడా ఇంపార్టెంట్. వందే భారత్, ఈ వందే భారత్ స్కీమ్ కింద ఏం చేశారు అంటే స్కిల్డ్ కార్డ్ ఉంటుంది కదా, ఈ స్కిల్డ్ కార్డ్ నింపిన వాళ్ళకి స్కిల్డ్ కార్డ్ అంట. ఇది నింపిన వాళ్ళకి ఏంటి అని అంటే వాళ్ళకి అంటే ఎవరైతే వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ స్కిల్ కార్డ్ ని ఫిల్ చేసిన వాళ్ళు ఉంటారో, తర్వాత ఇతర రాష్ట్రాల్లో మరియు విదేశీ పౌరుల్లోని కార్మిక వలసదారుల డేటాబేస్ దీన్ని ఈ వందే భారత్ ని దీనికి అనుసంధానం చేసేసారు. అంటే ఏంటి, ఈ వందే భారత్ ద్వారా
ఫారెన్ కంట్రీస్ నుంచి అంటే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు ఏవైతే స్కిల్ కార్డ్ ఉంటుంది, వాళ్ళు స్కిల్ కార్డ్స్ ఉంటాయన్నమాట. స్కిల్ కార్డ్ అంటే దేనిలో నైపుణ్యత ఉంది వాళ్ళకని తెలియజేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఎస్ఈఎం పోర్టల్లోకి వీళ్ళందరి ఇన్ఫర్మేషన్ ని లింక్ చేసేసారనమాట. అనుసంధానం చేశారనమాట. దీని ద్వారా ఏమవుతుంది, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఆన్లైన్ డాష్ బోర్డ్ ను నేషనల్ మైగ్రాంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఈ డాష్ బోర్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏంటి అని అంటే విపత్తు నిర్వహణ అథారిటీ ఏదైతే ఉందో మనం ఎన్డిఎంఏ అంటాం. ఎన్డిఎంఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని అంటాం. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అన్నమాట. ఆన్లైన్ డాష్ బోర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసి నేషనల్ మైగ్రాంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. అంటే నేషనల్ మైగ్రాంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ మైగ్రాంట్స్ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మెయింటైన్ చేయబడుతుంది అనమాట. దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ పోర్టల్ వలన లో వలస కార్మికుల కేంద్ర రిపాజిటరీ నిర్వహిస్తుంది మరియు వలస కార్మికుల వారి స్వస్థలాలకు సజావుగా తరలించడానికి వీలుగా అంతర్రాష్ట్ర సమాచార మార్పిడికి సహాయపడుతుంది. మరి అదే కదా ఇంపార్టెంట్. తర్వాత కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక పరిస్థితి కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగార్థులు మరియు యజమానుల కోసం మహా జాబ్స్ అనే పోర్టల్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది మహారాష్ట్ర వల్ల. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ ఇదొకటి. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ వలస కార్మికుల కోసమే అనమాట. ఈ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన దాదాపుగా 1.25 కోట్ల మంది వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఈ స్థానిక వ్యవస్థను ప్రోత్సహించడానికి మరియు పారిశ్రామిక సంఘాలతో భాగస్వామ్యాన్ని సృష్టించుకోవడానికి ఈ పథకం ప్రయత్నిస్తోందన్నమాట. ఇది ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ అన్నమాట. సో ఇలా దీనిలో కూడా ఏంటి అంటే వాళ్ళ నైపుణ్యాన్ని బేస్ చేసుకొని, ఆ కార్మికుల నైపుణ్యాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మ్యాపింగ్ చేసేసింది అనమాట. సో దీని ద్వారా తద్వారా ఏమవుతుంది, నైపుణ్యం ప్రకారం వారికి ఉపాధి లభిస్తుంది. అది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన వలస కమిషన్ ఉపాధి మార్పిడికి డేటాను అందిస్తూ రాష్ట్రానికి తిరిగి వచ్చిన కార్మికుల నైపుణ్యాలను మ్యాప్ చేస్తోంది. వాళ్ళకి దేనిలో నైపుణ్యం ఉందో తెలిస్తే అవసరాన్ని బట్టి వాళ్ళ నైపుణ్యతను ఉపయోగించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరికైతే ఆ పర్టికులర్ నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగులు కావాలో ఈ డేటా నుంచి, ఈ పర్టికులర్ పోర్టల్ నుంచి ఆ డేటాని ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. వలస అనేది ఆర్థిక కారకాల వల్ల మాత్రమే కాకుండా సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ, ఆరోగ్యం, విద్య వంటి అనేక ఇతర అంశాలను వలసకు రిలేటెడ్ గా ఉన్న వాటికి అభివృద్ధి చెందించడానికి, ఈ ఏరియాలన్నింటినీ అభివృద్ధి చెందడానికి తర్వాత విస్తృత వర్గీకరణ క్రింద చేర్చబడ్డాయి అనమాట. ఈ విధంగా వర్గీకరించడం వల్ల అంటే రాజకీయ, ఆర్థికంగా, ఆరోగ్యం పరంగా ఇలాంటివి అన్ని దాంట్లో క్లాసిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వడానికి గవర్నమెంట్ కూడా, ప్రభుత్వానికి కూడా ఈజీ అయిపోతుంది. అది దాని ఉద్దేశం అనమాట. సో ఇది మనకి వలస కార్మికులకు రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్. మనం ప్రతి టాపిక్ ని డీప్ గా కావాల్సిన అంశాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడడానికి ఏవేవైతే అంశాలు ఉంటాయో వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాబట్టి దాన్ని మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ ట్రై టు బెనిఫిట్ మోర్ అండ్ మోర్. విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం, మిగిలిన కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.